బాబా బుడంగిరి పీక్ పోయే దారిలో ఉన్నాము. ఈ దారిలో ఈ అద్భుతమైన లొకేషన్ కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ ఘాట్ రోడ్ లాగా ఉంది. పోతా ఉన్నాము. హాలిడే అయినందుకు వెహికల్స్ మాత్రం భయంకరంగా ఉన్నాయి. ట్రాఫిక్ చాలా ఉంది. సాయంకాలం పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. ఈ వ్యాలీ చూడండి, లోయ అంత స్టీప్గా ఉంది. అసలు జస్ట్ కార్ ఆపాను, చూడు జస్ట్ కార్ ఆపాను, అక్కడి నుంచి ఎంత స్టీప్గా ఉందంటే అంత స్టీప్గా ఉంది. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. లైట్గా వర్షము, క్లౌడీగా ఉంది. చూడండి అటు సైడ్ మాత్రం ఎండ వస్తుంది. ఇదంతా హిల్ స్టేషన్ కదా, అందుకని క్లౌడీగా ఉంది. వెదర్ మాత్రం అస్సం ఉంది. చూపించాలో నాకైతే అర్థం కావట్లేదు. చుట్టుపక్కల మొత్తం భూతల స్వర్గం లాగా ఉంది. ఇట్స్ లైక్ అ హెవెన్ డ్యూడ్. జస్ట్ సీ, జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. అదేది బోనస్ మాకు ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇంత బ్యూటీ, ఓకే, ఇంత బ్యూటీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. నీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ ఇప్పుడు కొత్తగా లవ్ చేయాలి ప్రకృతిని. లాస్ట్లో వర్డ్ చేంజ్ చేసి బతికిపోయాడు వాడు. అక్కడ చూడు వెహికల్స్ ఎన్ని ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి వెహికల్స్. అక్కడ ఫుల్ క్యూలో ఉన్నాయి, చాలా వెహికల్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టు వెదర్ ఉంది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఫాగ్ ఫుల్గా ఉంది. మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. ఎన్నిసార్లు ఫాగ్ క్రియేట్ అయింది, మళ్ళీ క్లియర్ అయింది. గాలి అంతే ఉంది, ఫాగ్ అలాగే ఉంది. మేము ఫుల్ మస్తు మజా చేస్తున్నాం. ఈ హిల్ కూడా అలాగే ఉంది. హిల్ వా సూపర్. ఇక్కడ చూడండి, మళ్ళీ వచ్చింది ఫాగ్. ఫాగ్ ఎంత ఫాస్ట్ మూవ్ అవుతుంది. ಚೆನ್ನಾಗಿದೆ ಫಾಗು. ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నానుకో 10 కిలోమీటర్స్కి బాబా బుడంగిరికి వెళ్తాము. ట్రాఫిక్ మాత్రం దారుణంగా ఉంది. మీరు ఏమైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే వీకెండ్స్లో కాకుండా నార్మల్ వర్కింగ్ డేస్లో చేసుకుంటే పీస్ఫుల్గా తిరిగేసి రావచ్చు. చూడండి ఆల్మోస్ట్ 1 అవర్ పైన అయింది, ముందు కదలట్లేదు. ఫుల్ ట్రాఫిక్. వెదర్ బాగుంది కాబట్టి బోర్ కొట్టకుండా వెదర్ చూసుకుంటూ అక్కడికి పోయినా అదే వెదరే కదండి. బట్ టూ మచ్ హెవీ ట్రాఫిక్ ఈరోజు. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంక ఈవినింగ్ పరిస్థితి ఎలా ఉంటుందో బియాండ్ ఇమాజినేషన్.
భయంకరమైన వర్షం, దానికి తోడు ఇంకా ఫాగ్ పెరిగిపోయింది. రోడ్ అస్సలు కనపడటం లేదు. మాకు ఆ ట్రాఫిక్లో చిరాకు దొబ్బి కొద్దిసేపు రెస్ట్ కావాలని చెప్పి ఆపాను. ఇంతసేపు ట్రాఫిక్లో కొట్టించుకొని చిరాకు వచ్చింది, అందుకే ఆపేసాను. జస్ట్ రిలాక్సింగ్, చిల్లింగ్. క్లైమేట్ మాత్రం వావ్ అస్సం అన్నట్టు ఉంది. ఇంతసేపు ఆ ట్రాఫిక్లో ఉండి ఇప్పుడు మేము ఒక్కటే ఉంటే ప్రపంచం ఇంత ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది. ఎక్కడికి పోలో తెలియట్లేదు. కావాల్సినంత నేచరు, వ్యూ పాయింట్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. ఆ బాబా బుడంగిరి పీక్ వెళ్తే ఏమి, ముల్లాంగిరి పీక్ వెళ్తే ఏమి, ఎందుకంటే అద్భుతంగా ఉండదు. చూద్దాం, అంతవరకు లేదా అంతవరకు వెళ్ళేసి మనం అంటే మనస్ఫూర్తిగా ఆస్వాదించగలిగితే ఈ ప్రకృతి ఇచ్చే ప్రతిదాన్ని ఆస్వాదిస్తాం. కొంచెం పడుకున్నాడు. సరే, మొత్తానికి బాబా బుడంగిరి వచ్చాము. ఈ ఫాగ్లో పిచ్చి వేస్తుంది. ఇన్నాళ్ళు మామూలు ఫాగ్ కావాలి అని అడిగేవాళ్ళు. సరే మొత్తం ఎంత ఫాగ్ కావాలో జీవితానికి సరిపోయేంత ఫాగ్ ఒకేసారి దొరికింది మాకు. ఫాగ్ అని అడుగుతుంటారు కదా, ఫాగ్ ఎలా ఉంది? బాగుందా? వీఆర్ ఎంజాయింగ్ విత్ ఫాగ్. ఫాగ్, చలి, టీషర్ట్ మీద టీషర్ట్, క్యాప్. మా వాళ్ళు అయితే కొత్త క్యాప్లు, చుక్కి, చుక్కి టీషర్ట్ చూడండి, జీన్స్ చూడండి. వావ్, ఏ చుక్కి ఆఫ్ అయింది. ఇటు చూడు, స్పైడర్ మ్యాన్. నువ్వు స్పైడర్ మ్యాన్ తీసుకున్నావా? అన్నా చెల్లెలు సేమ్. ఇప్పుడు బాబా బుడంగిరిలో ఏది మసీదా, ఒక గుహ ఉంది. హిందూస్ ముస్లిమ్స్ కలిసి ఇక్కడ పూజ చేస్తారు. సో ఆ ప్లేస్కి వెళ్తున్నాము. అదొకటి చూసేసి పీక్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఫుల్ ఫాగ్ ఉంది, వర్షం పడుతుంది, స్లిప్పరీగా ఉంది. సో గొడుగు కూడా ఎగిరిపెట్టేటుంది గాలికి. సో పైకి వెళ్ళే ఛాన్స్ లేదు. సో అందుకని వెళ్ళి ఆ గుహ ఏదైతే ఉందో అదొకటి చూసేసుకొని రిటర్న్ అవ్వాలి. ఎందుకంటే ఇంకా హోటల్ కూడా బుక్ చేయలేదు, ఇంకా అదొకటి బుక్ చేయలే. లక్ష్మి ఆగు పద. వర్షము, పొగమంచు అయితే భయంకరంగా ఉంది. నా లైఫ్లో ఇంత ఫాగ్ నేను ఎప్పుడు చూడలేదబ్బా. కొంచెం ఫాగ్ రాగానే తెగ సంబరపడిపోయే వాళ్ళము. ఓహో, దిస్ ఈజ్ నేరో కట్. అసలు ఇది కనపడనే లేదు, ఇంత నేరగా ఉందండి. గొడుగు పట్టదు కానీ పట్టేస్తాం. 24 నెంబరు. దీనికి ఏదో విశేషం ఉంటుంది, అందులో ఏందో నెంబర్. ಟ್ರೆಕ್ಕಿಂಗ್ ಹೋಗೋಣ. ಯಾವ ಕಡೆ ಹೋಗೋಣ? ಈ ಕಡೆ ಹೋಗೋಣ ಟ್ರೆಕ್ಕಿಂಗ್. ನೀನು ಬರ್ತೀಯಾ? ಎಲ್ಲಿಗೆ ಹೋಗೋಣ ಹೇಳು? ಯು ಲೈಕ್? ಯಾಕೆ ಹಂಗೆ ಮಾಡ್ತಿದ್ಯಾ? ಚಳಿ ಆಗುತ್ತಾ? ಎಷ್ಟು ಹಾಕಿಯಮ್ಮ? ಜೀನ್ಸ್ ಹಾಕಿಯಾ, ಡ್ರೆಸ್ ಹಾಕಿ, ಅದ್ರ ಮೇಲೆ ಟಿ ಶರ್ಟ್ ಹಾಕಿಯಾ, ತಲೆಗೆ ಕ್ಯಾಪ್ ಹಾಕಿಯಾ, ಆಮೇಲೆ ಕಿವಿಗೆ ಇದು ಹಾಕಿಯಾ, ಆದರೂ ಚಳಿ ಆಗ್ತೈತೆ ನನಗೆ. అన్న కూడా హంಗೆ ಮಾಡ್ತಾನೆ. ಅಲ್ಲಿ ಒಳಕ್ಕೆ ಹೋಗೋಣ ಬಾ, ಅಲ್ಲಿ చలి ಆಗಲ್ಲ. ఆ గుహ గురించి ఎక్స్పెక్ట్ చేసింది వేరు, అక్కడికి వెళ్ళాక చూసింది వేరు. నిజంగా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అక్కడ లోపల సేమ్ కేవ్స్, అవి న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్స్ లాగా ఉన్నాయి. కానీ అక్కడ హిందూ ముస్లిం దేవుళ్ళు కూడా కలిసి ఉన్నారు. అక్కడ దేవుళ్ళని చూడొచ్చు, ప్లస్ న్యాచురల్ అడ్వెంచర్ లాగా కేవ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. నాకైతే స్పెషల్గా కేవ్స్ చాలా చాలా నచ్చాయి. ఒక రకమైన మట్టి ఉంది ఆ కేవ్స్ గోడలకి. మొత్తానికైతే ఒకసారి చూడాల్సిన ప్లేస్, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను బెలూన్ కేవ్స్ చూశాను, తర్వాత అక్కడ
వైజాగ్లో ఉండే కేవ్స్ కూడా చూశాను, కానీ ఇట్లాంటి కేవ్స్ నేను చూడలేదు. చాలా డిఫరెంట్గా ఉంది. ఖచ్చితంగా ఒకసారి చూడాల్సిన ప్లేస్ ఇది మాత్రం. భక్తి ప్లస్ న్యాచురల్ అడ్వెంచర్ రెండు ఫుల్ఫిల్ అవుతాయి. ఇప్పుడే ఎవరికెవరు ఏం కనపట్టలేదు. ఇప్పుడు ఆల్రెడీ 5 అవుతుంది. రిటర్న్ వెళ్ళాలి. ట్రాఫిక్, ఈ ఫాగ్, వర్షము, ఇంకోటి మేము ఇంకా రూమ్స్ తీసుకోలేదు, ఏమవుతుందో తెలీదు. ప్రస్తుతానికైతే పిల్లలు ఆకలి అంటున్నారు. వాళ్ళకి మ్యాగీ ఏమైనా తినిపించేసి ఇంకా బయలుదేరాలి. చాలా బాగుంది, అన్బిలీవబుల్గా ఉంది. ప్రతి మట్టి చూర్ణం కూడా గంధం లాగా ఉంది. చాలా టేస్ట్ కూడా బాగుంది చెప్పాలంటే. చూసాము. హిందూ ముస్లిం గుడికి సంబంధించి రెండు ఒకే చోట ఉండడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ ఫీల్ వేరేగా ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు ఫీల్ ఇట్ యూ హ్యావ్ టు కమ్ హియర్ అండ్ సీ. డైరెక్ట్ గా చూస్తేనే అది అద్భుతంగా అనిపిస్తుంది. చాలా ఎక్సైటింగ్ గా అనుకోలేదు అసలు. అంటే ఇక్కడ ఉందనే అనుకోలేదు, కానీ వచ్చినాక తెలిసింది. ఏదో చిన్న గుహ ఉంటుంది అనుకున్నా కదా. గుహ అంటే గుహ అనుకున్నాను, కానీ లోపల చాలా అద్భుతమైన ఐస్ కట్టలు కట్టినాయి కదా నిమిషాలకి. అన్నీ ఉన్నాయి. బాగుందా నందు? ನಂದು ಚುಕ್ಕಿ ಚುಕ್ಕಿ ಇವಾಗ ಜೆ ನೋಡಿದಲ್ಲ, ಚೆನ್ನಾಗಿತ್ತಾ ಸೂಪರ್.